Hello friends, welcome to our channel Genius Junction. AP Degree Sem 1 English Coromandel Fishers సంబంధించిన important question and answers ని ఈరోజు డిస్కస్ చేద్దాం. Question 1. What is the central theme of the poem? అంటే ఆ పోయంలోని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? The poem celebrates the life of fishermen, their courage, their freedom and their intimate relationship with the sea. Here, the answer describes that how the poem describes the life of the fishermen and their courage, their freedom and their intimate relationship with the sea. Second question, why do the fishermen follow the seagull's call? The fishermen follow the seagull's call because the birds know where the schools of fish are, helping the fishermen find rich catches. Here, school of fish refers to group of fishes. So, ikkada fishermen enduku seagull pilupuni vinali ani question lo undi. సో సీగల్ పిలుపు ఎందుకు వినాలంటే బర్డ్స్కే తెలుసు చేపలు అనేవి సముద్రంలో ఎక్కడున్నాయి. సో వాటిని అనుసరించి మనం వెళ్ళినట్లయితే అంటే ఫిషర్మెన్స్ వెళ్ళినట్లయితే వాళ్ళకి ఫిషెస్ అనేవి ఈజీగా వాళ్ళు క్యాచ్ చేయొచ్చు. సో ద ఫిషర్మెన్ ఫాలో ద సీగల్స్ కాల్ బికాస్ ద బర్డ్స్ నో వేర్ ద స్కూల్ ఆఫ్ ఫిష్ ఆర్, హెల్పింగ్ ద ఫిషర్మెన్ ఫైండ్ రిచ్ క్యాచెస్. థర్డ్ క్వశ్చన్, what does the poet mean by the leaping wealth of the tide? ఈ ఫ్రేజ్ ఒక అర్థం ఏంటి అని అడుగుతున్నారు. లీపింగ్ వెల్త్ ఆఫ్ ది టైడ్. దిస్ రెఫర్స్ టు ది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ అవైలబుల్ డ్యూరింగ్ ది హై టైడ్. దీని మీనింగ్ అవుతుంది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ అవైలబుల్ డ్యూరింగ్ ది హై టైడ్ విచ్ ద ఫిషర్మెన్ ఎయిమ్ టు క్యాప్చర్. ఫోర్త్ క్వశ్చన్, how does the poet describe the sea? పోయట్ సీని ఎలా డిస్క్రైబ్ చేశారు అంటే ఇక్కడ పోయట్ ఎవరు మనకి సరోజినీ నాయుడు గారు సీని ఎలా డిస్క్రైబ్ చేశారు. ద పోయట్ డిస్క్రైబ్స్ ద సీ యాజ్ ఏ మదర్ ప్రొవైడింగ్ ఫర్ అండ్ సస్టైనింగ్ ద ఫిషర్మెన్. అంటే సరోజినీ నాయుడు గారు సీని ఎలా డిస్క్రైబ్ చేశారంటే అమ్మలాగా. సో అమ్మ ఏంటి మనకి సస్టైనింగ్, ప్రొవైడింగ్ ఫర్ అండ్ సస్టైనింగ్ ద ఫిషర్మెన్ అంటే ఫిషర్మెన్ వాళ్ళకి సస్టైన్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ నడపడానికి ఫిషెస్ ఇస్తుంది. సో ప్రొవైడింగ్ ఫర్ అండ్ సస్టైనింగ్ ద ఫిషర్మెన్ అండ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ డేంజర్ ది బ్రేవ్లీ ఏస్. ఇంకో స్టాన్జాలో సీని ఎలా పోర్ట్రే చేశారు, అంత ధైర్యంగా వాళ్ళు ఎంత డేంజర్ ఉన్నా సీ లోపలికి ఫిషెస్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నారు. సో సీని రెండు విధాలుగా ఇక్కడ పోర్ట్రే చేశారు. ఫస్ట్ దాంట్లోని సీ యాజ్ ఏ మదర్, నెక్స్ట్ దాంట్లోని యాజ్ ఏ సోర్స్ ఆఫ్ డేంజర్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది విండ్ బీయింగ్ అస్లీప్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ది డాన్? ఇట్ ఇండికేట్స్ దాట్ అంటే ఈ క్వశ్చన్లో మనకి ఏం అడిగారంటే ఇక్కడ అస్లీప్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ది డాన్ దీని అర్థం ఏంటి? It indicates the turbulent winds of the night have calmed down, signifying a peaceful morning conducive to fishing. అంటే రాత్రంతా బలంగా వీచిన చలిగాలి పొద్దున్న అయ్యేసరికి అది కామ్ అయిపోతుంది. సన్ రైజ్తో ఆ బలంగా వీచే ఆ చలిగాలి ఒక వేగం తగ్గిపోతుంది. దీని మీనింగ్ అవుతుంది అది. సిక్స్త్ క్వశ్చన్, వై ఆర్ ది ఫిషర్మెన్ కాల్డ్ ద కింగ్స్ ఆఫ్ ద సీ? దే ఆర్ కాల్డ్ కింగ్స్ బికాస్ దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ ద సీ, బ్రేవ్ ఇట్స్ డేంజర్స్ అండ్ ఆర్ స్కిల్డ్ అట్ ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్ ఫ్రమ్ ఇట్. సో ఈ వీడియోలోనే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కొన్ని చూసుకున్నాం. నేను ఇంకో వీడియోలోనే ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.